త్వరలోనే భారత్లో పీఓకే విలీనం అనే ఒక బిగ్గెస్ట్ హెడ్డింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది వారంతా మన కుటుంబమే, కేవలం ఉగ్రవాదం పీఓకేపై మాత్రమే పాక్తో చర్చలు ఉంటాయి. పాక్ ఎంతో నష్టం కలిగించే సత్తా ఉన్న నిగ్రహంగా ఉన్నాం. ఆ దేశ ప్రజలే ఉగ్రవాదం అనే రోగంపై పోరాడాలని చెప్పేసి అయితే కేంద్ర మంత్రి రాజాసింగ్ అయితే చెప్తుండు. సో 10వ పేజీలో పూర్తి వివరాలు ఉన్నాయి. నిజంగా అక్కడున్న ప్రజలే ఆ టెర్రరిజంపై పోరాడాలని చెప్పేసి కూడా డైరెక్ట్గా చెప్తున్నటువంటి పరిస్థితి. పీఓకే ప్రజలు భారత కుటుంబమే, ఏదో ఒకరోజు మన దేశంలో కలుస్తారు. పాక్తో సంప్రదింపులు కేవలం ఉగ్రవాదం పీఓకేపైనే, దాడుల సమయంలో ఇంకా ఎక్కువ నష్టం చేసేవాళ్ళమే. సో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా భారత కుటుంబంలో అంతర్భాగమేనని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భౌగోళికంగా రాజకీయంగా వారు వేరుగా ఉన్నప్పటికీ ఏదో ఒకరోజు వారు తప్పకుండా స్వచ్ఛందంగా భారత ప్రధాన స్రవంతిలో కలుస్తారని ఆశించారు. గురువారం నాడు జరిగిన సిఐబి బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన పీఓకేలోని మెజార్టీ ప్రజలు భారత్తో తమకున్న లోతైన బంధానికి విలువనిస్తారని, కొందరు మాత్రమే దారి తప్పారని చెప్పారు. ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సంకల్పానికి కట్టుబడి ఉన్నదని తెలిపారు. ఏదో ఒకరోజు పీఓకే ప్రజలు మేమంతా భారతీయులమని ప్రకటిస్తారు అని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ అప్పుడే ఇంకా ఎక్కువ నష్టం చేసిందంటే చేసేవాళ్ళేమని అన్నారు. అంత అవకాశం సామర్థ్యం కూడా మనకు ఉన్నదని, కానీ మనమే ఓపిక పట్టామని వివరించారు. ఎందుకంటే శక్తితో పాటు ఓపిక కూడా అవసరమని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి మన శక్తి సామర్థ్యాలు తెలిసి వచ్చాయని చెప్పారు. భారతదేశ రక్షణ ఉత్పత్తుల సత్తా కూడా వెల్లడైందని వివరించారు. పాకిస్తాన్తో మళ్లీ సంప్రదింపులు మొదలయ్యాయని తెలిపిన రాజ్నాథ్ సింగ్ దాడితో సంప్రదింపులు జరిపేది రెండు అంశాల్లోనని, ఉగ్రవాదం ఒకటి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమే సంప్రదింపులు జరుగుతాయని తెలిపారు. రక్షణ రంగం ఎగుమతులు దశాబ్దానికి క్రితం 1000 కోట్ల కన్నా తక్కువ ఉండేవని, కానీ ఈరోజు 23,500 కోట్లకు పెరిగాయని చెప్పారు. సో భారతదేశ రక్షణ ఎగుమతులే 23,500 కోట్లకు పెరిగినాయట. సో మొత్తంగా